ఓకే అన్న, గుడ్. స్క్రీన్ కనబడుతుంది, లైవ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి గత వారం మనం దేవుని గురించినటువంటి శాస్త్రాన్ని కొంత అధ్యయనం చేయడం జరిగింది. దాంట్లో థియాలజీ అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం చూసాం. థియాలజీ అనగా స్టడీ ఆఫ్ గాడ్, దేవుని గురించి. వాయిస్ రైజ్ అవ్వాలన్న, చాలా లో వాయిస్ ఉందన్న. అన్న ఇంకా వాయిస్ రైజ్ అవ్వాలా? అవునన్న, రైజ్ అవ్వాలి. యా, ఓకే అన్న. దేవుని గురించినటువంటి శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తుంటున్నాం. గత వారం కొంత దేవుని గురించినటువంటి శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే థియాలజీ అనేటువంటి ఆ పదం ఎట్లా వచ్చింది, ఆ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది మనం కొంత మటుకు చూడడం జరిగి ఉంటున్నది. అనగా వేదాంత శాస్త్రం లేకపోతే దేవుని గురించినటువంటి శాస్త్రం అనేటువంటి మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది మనం చూడడం జరిగి ఉంటున్నది. అనగా దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన మరి ఈ యొక్క థియాలజీ ప్రాపర్ మనకిస్తుంది. దేవుని గురించినటువంటి అధ్యయనం మనం చేస్తున్నప్పుడు దేవుడు అంటే ఏంటి, ప్రపంచం దేవుని గురించి ఏమనుకుంటుంది, బైబిల్ పరంగా దేవుని గురించినటువంటి మరి గుణ లక్షణాలు ఏమై ఉంటున్నాయి అనేది మనం చూడబోతుంటున్నాం. ఈ థియాలజీ ప్రాపర్లో మొట్టమొదటిగా మనం చూసేది వరల్డ్ వ్యూస్, అనగా ప్రపంచ అభిప్రాయాలు. ఏమై ఉంటున్నాయి ప్రపంచం యొక్క అభిప్రాయాలు అంటే పాంథియిజం, అనగా సర్వము దేవుడే. మనము ఈ సృష్టిలో చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడే అనేటువంటి అభిప్రాయము చాలా మంది కలిగి ఉంటున్నారు. ప్రతి దానిలో దేవుడు ఉన్నాడు అని చెప్పి మరి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దాంట్లో రోమన్ ఫిలాసఫర్ అయినటువంటి సెనేకే అనబడినటువంటి ఒక గొప్ప ఫిలాసఫర్ ఈ విధంగా మాట్లాడాడు: నీవు చూసేదంతా దేవుడే, నీవు చూడండి అంతా దేవుడే. అంటే గాడ్ ఈజ్ యూనివర్స్ అండ్ యూనివర్స్ ఈజ్ గాడ్. దేర్ ఈజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ యూనివర్స్ అనే మాటని ఆయన మాట్లాడాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనము ఈ యొక్క సృష్టిని చూస్తున్నప్పుడు మనం చూస్తున్న ప్రతి సృష్టి కూడా అది దేవుడే. మనకు కనబడనటువంటి సృష్టి ఉంది, అది కూడా దేవుడే అనేటువంటి అభిప్రాయాన్ని రోమన్ ఫిలాసఫర్ సెనేకే అనబడేటువంటి గొప్ప ఫిలాసఫర్ వ్యక్తపరిచి ఉంటున్నాడు. అయితే బైబిల్ దీన్ని సమర్థించదు. ఎందుకు అంటే దేవుడు మాత్రమే కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు సృష్టికి లేవు. సో కాబట్టి దేవుడు నిత్యము ఉండేటువంటి వాడు. సృష్టి పదార్థ సంబంధమైంది, కొంతకాలమే ఉండేది. దేవుడు మాత్రమే నిరంతరం ఉండేవాడు. కాబట్టి ఈ పాంథియిజాన్ని బైబిల్ సమర్థించదు. మరొక వరల్డ్ వ్యూని మనం చూస్తే ప్రపంచ అభిప్రాయం ఏమిటి అంటే
అన్నా జయకుమార్ అన్న మళ్ళీ ఆగిపోయింది ఏంటన్నా? హలో, ఏదో ప్రాబ్లం ఉంది బాగా. అన్నా జయకుమార్ అన్న, యా అన్నా. అన్న మీ వాయిస్ ఆగిందన్న ఇప్పుడు దాకా. లేదన్నా, నాది వస్తుంది కదా. లేదన్న, ఆగిపోయింది. మీది వాయిస్ రావట్లేదు, స్క్రీన్ కూడా రావడం లేదు. స్క్రీన్ వస్తుంది కదా, నాకు కనపడుతుంది ఇక్కడ, మీకు కనపడట్లేదా? స్క్రీన్ ఆన్ అయ్యి ఉంది, స్క్రీన్ షేర్ ఆగిపోయింది చూడండి. మీ దగ్గర స్క్రీన్ షేర్ లేదు. మీ దగ్గర స్క్రీన్ షేర్ అనే ఆప్షన్ లేదన్న, మీకు మామూలుగా అది ఓపెన్ అయి ఉన్నట్టుంది మీ పవర్ పాయింట్. ఇందాక వచ్చింది బానే, అంటే ఆ క్లోజ్ మీద ఏమన్నా ప్లస్ అవుతుంది ఏమన్నా మీ దగ్గర? నెట్ ఫ్లక్చుయేషన్ కావచ్చు. అంటే మీరు వీడియో ఒక దానిలో ఉన్నారు, ఆడియో ఇంకో దానిలో వస్తుందన్న, అంతేనా? లేదన్నా, మీరు 2 డివైస్లు కనెక్ట్ అయ్యి అన్నారన్న. జీ కుమార్ అనే డివైస్ కనెక్ట్ అయి ఉంది. అది తీసేయమంటారా? అదే రీసౌండ్ వస్తుంది, అంటే అది మీకు అవసరం అన్నది. జస్ట్ అంటే స్క్రీన్ వస్తుందా రావట్లేదా చూసుకోవడానికి. ఓకే మరి అందులో చూడండి, మరి స్క్రీన్ రావట్లేదుగా, జీ కుమార్ లో చూడండి. దాని వాయిస్ బాగా తగ్గించేసుకుని పెట్టుకుంటే సరిపోద్ది అన్న. ఒకటే మాత్రం వాయిస్ పెట్టుకుని ఇంకోటి తగ్గించేసుకోవచ్చు. మళ్ళీ మ్యూట్ లో ఉన్నారు మీరు. ఓకే, అది స్క్రీన్ ఇప్పుడు మ్యూట్ లో ఉందన్నది అన్నా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ స్క్రీన్ అది షేర్ అవుతుందా లేదా అని చెప్పి నేను చూసుకోవడం కోసం అంతే. ఓకే అన్న, ఓకే. అయితే మరి దాంట్లో చాలాసేపటి నుంచి ఆగిపోయింది అందులో కూడా. అవునా? చూడండి, అందులో కనబడుతుందా? మీకు కనబడట్లేదు కదా, కుమార్ లో కూడా కనబడటం లేదు. అవునవునవును. ఓకే అన్న, స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకే అన్న. వాయిస్ బాగుందన్న? బాగుంది అన్న, వాయిస్ బాగుంది. రైట్ అన్న, రైట్. ఒక కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తానన్న. అంటే నేను ఇక్కడ వరకు కట్ చేస్తాను అన్న, తర్వాత నేను కట్ చేస్తాను అన్న. మీరు కంటిన్యూ చేయొచ్చు అన్న. అంటే ఇది ఎవరికి వెళ్ళదు, వెళ్ళే లోపే మనం కట్ చేసేస్తాం. లేదండి, మళ్ళీ కనెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఏమో అని. అదే నేను కట్ చేసేస్తాను అన్న దీని తర్వాత. సరే అన్న. మరి నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నా? మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అన్న. రైట్, థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గత వారం మనము దేవుని గురించినటువంటి శాస్త్రాన్ని కొంత మటుకు అధ్యయనం చేయడం జరిగి ఉంటున్నది. దాంట్లో ప్రాముఖ్యంగా నా వాయిస్ చాలా డౌన్ ఉందన్న, వాయిస్ చాలా డౌన్ ఉంది. దేవుని గురించినటువంటి శాస్త్రాన్ని మనం కొంత మటుకు అధ్యయనం చేయడం జరిగింది. దాంట్లో థియాలజీ అనేటువంటి పదాన్ని మనం కొంత మటుకు చూసాము. థియోస్ అంటే దేవుడు అని చెప్పి, లాజీ అంటే శాస్త్రము అని చెప్పి, అనగా దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అధ్యయనమే థియాలజీ అని మనం గత వారం మనం చూసి ఉంటున్నాం. ఈ దినంన మనము ప్రపంచ వ్యూస్ అనగా వరల్డ్ వ్యూస్, ప్రపంచంలో దేవుని గురించినటువంటి ఉన్న అభిప్రాయాన్ని మనం చూడబోతుంటున్నాం. పాంథియిజం అనేటువంటి ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వారు సర్వము దైవము అనేటువంటి అభిప్రాయాన్ని వీరు కలిగి ఉంటున్నారు. అనగా ప్రతి దానిలోనూ దేవుడు ఉంటున్నాడు అని రోమన్ ఫిలాసఫర్ సెనేకే అభిప్రాయ ప్రకారంగా నీవు చూసేదంతా దేవుని ఆయన మాట్లాడి ఉంటున్నాడు. అనగా గాడ్ ఈస్ యూనివర్స్ అండ్ యూనివర్స్ ఈస్ గాడ్. దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ యూనివర్స్ అని చెప్పి మరి ఈ యొక్క పాంథియిజం నమ్మేటువంటి వారు మరి ఈ అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. సృష్టిలో మనం చూస్తున్న ప్రతిదీ కూడా దేవుడే. మనకి కనిపించినటువంటిది ఏదైనా సృష్టిలో ఉంటే అది కూడా దేవుడే అనేటువంటి అభిప్రాయాన్ని ఈ పాంథియిజం మరి నమ్మేటువంటి వారు ఈ అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. కానీ బైబిల్ దీన్ని సమర్థించేది. ఎందుకు అంటే సృష్టి అశాశ్వతమైనటువంటిది, పదార్థ సంబంధమైనది, నశించిపోయేది. దేవుడు నిత్యము ఉండేటువంటి వాడు. సో కాబట్టి దేవుడు వేరుగా ఉంటున్నాడు,
మరి ప్రకృతి వేరుగా ఉంటుంది, సృష్టి వేరుగా ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రాంతీయిజం అనేటువంటి సిద్ధాంతము మరి బైబిలు సమర్థించదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరొక వ్యూని మనం చూస్తే మరొక అభిప్రాయం ఏంటి అంటే దేవుడు ఒక్కడు కాదు, దేవుడు అనేక రూపాల్లో ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని ఈ పాలిథియిజం అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వారు కలిగి ఉంటున్నారు. దీన్ని అలెగ్జాండ్రియా వాడగు ఫీలో గ్రీసులతో వాదిస్తూ మొట్టమొదటిసారిగా ఈ మాటను ఆయన మాట్లాడాడు. దేవుని గుణ లక్షణాల్ని మరి ప్రకృతిలో ఉన్నటువంటి వాటిది మరి పోలుస్తూ వాటికి ఆపాదిస్తూ దేవుడు అనేక రూపాల్లో ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని వారు కలిగి ఉంటున్నారు. అయితే ఈ అభిప్రాయము మరి పాత నిబంధనలో ఫరో ఉన్నటువంటి కాలంలో కూడా ఆనాటి ఐగుప్తు ప్రజలు కలిగి ఉంటున్నారు. అయితే మరి దేవుని చేత పంపబడినటువంటి మోషే ఫరో ఎదుట గొప్ప అద్భుతాలు చేసి ప్రకృతిలో ఉన్నటువంటి మరి పక్షులు, జంతువులు దేవుడు కాదు అనగా కప్పలు, సూర్యుడు, సముద్రంలో ఉన్నటువంటి మరి జీవులన్నీ కూడా అవి దేవుడు కాదు అని చెప్పి, వాటికంటే గొప్ప దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆయన మరి గొప్ప అద్భుతాలు చేసి నిజమైనటువంటి దేవుణ్ణి వారికి అర్థం చేసుకునే రీతిగా గొప్ప అద్భుతాలు ఆయన చేసి ఉంటున్నాడు. సో ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే దేవుడు ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడైనటువంటి దేవుని యొక్క మహిమని మానవులు అర్థం చేసుకోలేక ప్రకృతిలో తమకు కనిపిస్తున్నటువంటి ప్రతి జంతువుని లేదా ప్రతి పక్షిని, ప్రతి ఒక్క ప్రకృతిలో ఉన్నటువంటి అనేక వస్తువులని దేవునితో సమానమైన రీతిగా ఎంచిన విధానాన్ని బట్టి ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే దేనికి కూడా ఆయన ఇవ్వలేదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాలిథియిజం అనేటువంటి అభిప్రాయం కూడా ఈ అభిప్రాయాన్ని బైబిల్ సమర్థించట్లేదు. మోనోథెయిజం అనేటువంటి ఈ యొక్క అభిప్రాయం మనం చూస్తున్నట్లయితే దేవుడు ఒక్కడు అని చెప్పి వీరు నమ్ముతుంటున్నారు. అయితే ఇతర జీవుల కంటే దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు అనగా ఈ జీవులు సాధారణ జీవులు. అయితే దేవుడు ఈ జీవుల కంటే ఇంకా కొంత ప్రత్యేకమైనటువంటి వాడు అనేటువంటి ఒక మామూలు అభిప్రాయాన్ని వారు కలిగి ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు ప్రకృతిని చేసినటువంటి వాడు లేదా ఈ జీవులని సృష్టించినటువంటి సృష్టికర్త. కాబట్టి ఈ మోనోథెయిజం అనే దాన్ని కూడా బైబిల్ సమర్థించట్లేదు. మరొక అభిప్రాయం చూస్తే డెయిజం అంటే దేవుడు లోకానికి అతీతుడు. సృష్టిని అవసరమైనటువంటి నియమాలతో ఆయన సృష్టించాడు గనక సృష్టి తనంతట తానే కొనసాగుతుంది. ప్రారంభం సృష్టిని చేసినప్పుడు మాత్రమే దేవుడు ఈ సృష్టిని మరి ఒక ప్రత్యేకమైనటువంటి నియమంతో కొన్ని అవసరమైనటువంటి మరి నియమాలతో సృష్టించాడు గనక ఆ తర్వాత సృష్టి దేవుడు లేకుండానే కొనసాగుతుంది. సృష్టి తనంతట తానే మరి కొనసాగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఈ డెయిజం నమ్మేటువంటి వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని కూడా బైబిల్ కొనసాగించట్లేదు, అంగీకరించట్లేదు. ఎందుకు అంటే ఈ డెయిజంలో ఇప్పుడు దేవుడు లేకుండానే సృష్టి కొనసాగుతుంది అనేది బైబిల్ సమర్థించట్లేదు. దేవుడు ఎప్పుడూ ఉన్నాడు, ఆయన సృష్టికర్త. అంతేకాదు ఈ సృష్టిని నిర్వహించే నిర్వాహకుడు కూడా దేవుడే అని చెప్పి బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ డెయిజం అనేటువంటి సిద్ధాంతం కూడా మరి తప్పు అని చెప్పి బైబిల్ మరి మనకి తెలియజేస్తుంది. అసలు దేవుడు అనేటువంటి పదంకు ప్రపంచంలో ఎలాంటి అభిప్రాయాలు, ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి అనేది మనం చూస్తే దేవుడు అంటే ఆయన సృష్టికర్త, ఈ సృష్టిని మరి సృష్టించినటువంటి వాడుగా అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ సృష్టిని నిర్వహించేటువంటి వాడుగా అనగా మరి భూమి తర్వాత సూర్యుడు, చంద్రుడు మరి నక్షత్రాలు తమ తమ పరిధిలో మరి దేవుడు ఇచ్చినటువంటి మరి ప్రణాళిక చొప్పున అవి మరి
భూభ్రమణం చెందుతున్నాయి లేదా భ్రమణం చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా మతాలు నమ్ముతుంటున్నాయి. అంతేకాదు నైతికతకు కూడా మూలం దేవుడే. అంటే మొరాలిటీ ఆఫ్ గాడ్, నైతికత దేవునిలోనే ఉంది, దేవుడే నైతికతకి ఆధారం. సో కాబట్టి నైతికత అనేది దేవునిలో ఉంది అని చెప్పి అనేక మతాలు నమ్ముతుంటున్నాయి. అంతేకాదు మరి దేవుడు సర్వాధికారి, ఆయనకు మించినటువంటి అధికారం ఎవ్వరికీ కూడా లేదు, సైతానికి కూడా మరి సర్వాధికారం లేదు. అంటే దేవునికి మించినటువంటి గొప్ప శక్తి, గొప్ప జ్ఞానం, మరి గొప్పతనం అనేది సృష్టిలో దేనికి కూడా లేదు. కాబట్టి ఆయన సర్వాధికారి అని చెప్పి అనేక మతాలు నమ్ముతుంటున్నాయి. పాత నిబంధనలో మనం గమనిస్తా ఉన్నట్లయితే యెహోవా అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేది కనుక మనం గమనిస్తున్నట్లయితే యాన్సెంట్ హీబ్రూలో మరి యహ్వే అనేటువంటి పదాన్ని వాళ్ళు రాసి ఉంటున్నారు. YHWH అనేటువంటి పదాన్ని మరి ఆదినాలలో వాడి ఉంటున్నారు. వీటికి సరి అయినటువంటి అర్థం అనగా ఈ పదాన్ని పలకడానికి కావలసినటువంటి సరి అయినటువంటి మరి నౌను ఆదినాలలో లేదు. కాబట్టి యాన్సెంట్ హీబ్రూ కాలం మారుతున్న కొద్దీ ఆ పదానికి అనగా YHWH అనేటువంటి పదానికి ఉన్నటువంటి సరి అయినటువంటి అర్థం ఏంటి అనేది మరి ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే తెలుస్తుంది. అయితే యాన్సెంట్ హిబ్రూ రాను రాను కాలం మారుతున్న కొద్దీ ఆ హిబ్రూ చదివేవారు ఈ దినాల్లో మనకు కనిపించట్లేదు. అయితే మోడర్న్ హిబ్రూని ఇప్పటి ప్రజలు వాడుతుంటున్నారు. ఈ మోడర్న్ హిబ్రూలో కొద్దిగా అనగా కొన్ని మార్పులు అనేటివి జరిగి ఈ కాల ప్రజలు సులువుగా అర్థం చేసుకోవడానికి, చదవడానికి ఈ యొక్క మోడర్న్ హిబ్రూ చాలా ఉపయోగకరంగా ఉంది. సో కాబట్టి ఈ YHWH అనేటువంటి పదంలో మనం గమనిస్తా ఉన్నట్లయితే కేవలం హల్లులు మాత్రమే ఉన్నాయి. అయితే ఓవెల్స్ అనగా అచ్చులు కలిపినప్పుడు అది యెహోవాగా పలకబడింది. అంటే ఏం గమనిస్తున్నామంటే దేవుడి గురించినటువంటి ఒక గొప్ప సత్యాన్ని వారు తెలియజేయడానికి ఏం చేశారు అంటే వారి భాషలో ఉన్నటువంటి ఆ అక్షరాన్ని ఉపయోగిస్తూ ఒక పదాన్ని వారు పలికి ఉంటున్నారు. ఆ పదమే యెహోవా అనగా దేవుడు. ఆయన భవిష్యత్తులో ఉండినటువంటి వాడు, భవిష్యత్ కాలంలో ఉండబోతున్నటువంటి వాడు, ప్రస్తుతం ఉన్నటువంటి వాడు. మీ వాయిస్ వినబట్లేదన్న, మళ్ళీ వాయిస్ మరి డిస్కనెక్ట్ అవుతుంది. అన్న వాయిస్ రావట్లేదన్న మీకు మళ్ళీ. జయకుమార్ అన్న, అన్నా హలో హలో అన్నా నేను అనుకుంటా నెట్ కొంచెం ఫ్లక్చువేషన్ అవుతున్నట్టుందన్న. సాయంత్రం చేద్దాం మరి. అది మధ్యలో మధ్యలో కట్ అవుతున్నట్టుంది. ఆ నెట్ అంటే మ్యూట్ లో పడిపోతుందండి అది.
అవును అవును అదే అదే అనుకుంటాను మనం మరి ఈవినింగ్ చేద్దామన్న అదే అందుకోసం అని యాక్చువల్గా నాది వైఫై అన్న ఫుల్ వస్తుంది సిగ్నల్కి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఇది ఈ రోజే ప్రాబ్లం ఉన్నట్టుంది అవునన్న ఇంటి దగ్గర అన్న 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 అన్న. ఓకే ఓకే అన్న ఇదే లింక్ కదన్న అన్న ఎవరైనా ఒకరు ఉంటే నాకు బెస్ట్ అన్న కొంచెం అంటే వస్తుందా రావట్లేదా అనేది కూడా మనం ఎవరైనా పర్లేదు ఎవరైనా ఒకరు ఉంటే సరిపోతుంది ఎన్ని గంటలకన్నా ఈవినింగ్ ఎన్ని గంటలకు మీరు ఫ్రీ అంటే మీరు మళ్ళీ క్లాసులు అట్లా ఉంటుంది కదా అట్లా అదే అదే 3 గంటలకు చేద్దాం అన్న 3 గంటలకి 3 గంటలకు చేద్దాం ఓకే ఓకే థ్యాంక్ యూ